కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో వకులామాత అన్నదానాల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ అన్నదానశాలలు నిర్మాణం పూర్తయితే ఈ పుణ్యక్షేత్రానికి మరో మైలురాయిగా చెప్పొచ్చు. 7 వారాల ఎంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే భక్తుల నమ్మకం అనతి కాలంలోనే బాహ్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. అలాగే స్వామివారి దర్శనంతో పాటు ఈ పుణ్యక్షేత్రం వద్ద పెట్టే అన్నదానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రతి శనివారం వచ్చే వేలాది మంది భక్తులు భోంచేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాత్కాలిక షెడ్డులలో నిలబడే ఈ భోజనాలు చేయడం సమస్యగా మారింది. అందుకనే భక్తుల విరాళాలు, దేవాలయ శాఖ నిధులు 6.25 కోట్ల భారీ అంచనా వ్యయంతో భోజనశాలను నిర్మిస్తున్నారు. ఒకేసారి సుమారు 3,500 మంది కూర్చొని తినే సౌకర్యం కలగనుంది. దీంతో భక్తులు ఎవరూ నిలబడి తినాల్సిన పని లేకుండా అందరూ కూర్చొని టేబుల్ మీద స్వామివారి భోజన ప్రసాదం తీసుకునే అవకాశం కలుగుతుంది. తిరుమల తర్వాత అతిపెద్ద అన్నప్రసాదశాల ఇదే కానుంది. ప్రస్తుతం ఈ దేవస్థాన కార్యాలయం భవనం కింద ఉన్న భోజనశాలలో ఒకేసారి 250 మంది మాత్రమే కూర్చొని అన్నదానం స్వీకరిస్తున్నారు. శనివారం మాత్రం తాత్కాలిక షెడ్డులలోనే నిలబడి భోజనాలు చేస్తున్నారు. పప్పుతో పాటు ఓ కూర, చట్నీ, సాంబార్, పెరుగు వంటి వాటితో ఇక్కడ అన్నప్రసాదం భక్తుల ఆదరణ చూరగొంది. శనివారం సుమారు 75,000 మంది నుంచి 1,00,000 మంది వరకు భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి భోజన సదుపాయం దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు.